ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హే గైస్, రీసెంట్గా మనము ఐటీ ఎంప్లాయీస్ ఎలా పెట్టుబడి పెట్టుకోవాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. సో దానికి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి అది ఒక సక్సెస్ స్టోరీ కింద మనం తీసుకోవచ్చు. మరి ఐటీ ఎంప్లాయీస్లోనే ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు పెట్టుబడి సరిగ్గా చేయక, సో ఏదైనా రీజన్స్ కావచ్చు. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. సో తెలుసుకుందాం. సో అయితే దీని గురించి కొంత చెప్పడానికి ఇవాళ మనతో క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. యా, సూపర్. సో మనం లాస్ట్ టైం చేసినటువంటి వీడియో చాలా చక్కగా వెళ్ళింది. అండ్ మీకు కూడా చాలా మంచి కామెంట్స్ కావచ్చు, కాల్స్ కూడా రావడం జరిగింది. అవునండి. సో ఎలా అనిపించింది ఏంటి? యా, ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. మనము కరెక్ట్ ఎడ్యుకేషన్ ఈ వీడియోల ద్వారా ఇవ్వగలిగితే దట్ ఈస్ మచ్ బెటర్ అండి. యా, ట్రూ. సో మరి అది సక్సెస్ స్టోరీ. మరి ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి కదా. కరెక్ట్. సో మన అబ్దుల్ కలాం గారు కూడా చెప్తూ ఉంటారు ఫెయిల్యూర్ స్టోరీస్ చదవాలని చెప్పి. సో ఏమన్నా ఉంటే చెప్పండి. కరెక్ట్. అంటే టు బి వెరీ హానెస్ట్, నా దగ్గర ఉన్న చాలా సక్సెస్ స్టోరీస్ మా ఫ్రెండ్స్వి నేను చాలా రిలేటివ్ చేసి దాన్ని ఇది చేసి చెప్పాను. ఓకే. అయితే ఆ సక్సెస్ స్టోరీస్ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి ముందు నేను ఫస్ట్ ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పాను. సో యాక్చువల్గా ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్దే మళ్ళీ అగైన్ అందులో నుంచి అంటే క్లయింట్స్ వాళ్ళు లేదా ఫ్రెండ్స్ వాళ్ళు జరిగిన స్టోరీస్ నాకు వచ్చి వాళ్ళు చెప్పిన స్టోరీస్ నేను చెప్తాను చూడండి. ఓకే, చెప్పండి. అంటే సో దట్ దీన్ని చాలా మంది రిలేట్ చేసుకొని ఎక్కడ మిస్టేక్ అవుతుందో చెక్ చేసుకొని వాళ్ళు సెట్ చేసుకోగలుగుతారు అనమాట. ఓకే. ఓకే, ఫస్ట్ థింగ్ ఒక ఆయన అంటే ఇది ఖచ్చితంగా మీరు చెప్పాలి సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఓకే. వాళ్ళు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మంచి జాబ్ స్టార్ట్ చేశారు. అరౌండ్ 27లో 28లో మ్యారేజ్ అయింది. ఓకే. సో ఇద్దరు కూడా ఏంటంటే చాలా కష్టపడి ఒక 4-5 years డబ్బులన్నీ కూడబెట్టుకున్నారు. వాళ్ళకి మంచి శాలరీ ఉండే. సో డబ్బులన్నీ కూడబెట్టుకొని హౌస్ డౌన్ పేమెంట్ చేశారు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొన్నారు. కొనేసి దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఇవన్నీ ఉండి ఒక 20 yearsకి హోమ్ లోన్ తీసుకున్నారు. సో డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇంటీరియర్ ఇవన్నిటి కలిపి వాళ్ళు ఒక 3-4 years లేదా 5 years కష్టపడ్డ డబ్బంతా అక్కడ పెట్టేసి ఇల్లు కొనుక్కున్నారు. అలాగే ఈఎంఐ 20 years కమిట్మెంట్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళకు ఒక చిన్న ఇదేంటంటే లోన్ ని నేను తొందరగా క్లోజ్ చేసేయాలి. మేబీ నేను 20 years పెట్టుకున్నాను కానీ ఖచ్చితంగా నేను 8 years లోనో 9 years లోనో క్లోజ్ చేయాలంటే టార్గెట్ పెట్టుకున్నారు. గుడ్. సో హానెస్ట్ గా వాళ్ళు చాలా కొంచెం అగైన్ అంటే కిడ్స్, కార్ ఇవన్నీ కాకుండా కొంత డబ్బు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పక్కన పెట్టుకుంటూ అనుకున్నట్టుగా అరౌండ్ 9 years లో లోన్ క్లోజ్ చేయగలిగారు వాళ్ళు. గ్రేట్ దెన్. సో దట్ వాజ్ ఎ గుడ్ పార్ట్. ఓకే, బట్ అగైన్ 39 అంటే అప్పటికి వాళ్ళ ఏజ్ అరౌండ్ 38-39కి వచ్చారండి. సో వాళ్ళకి ఏమైందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి మళ్ళీ అగైన్ దే గాట్ వెరీ గుడ్ జాబ్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఓకే. ఐ థింక్ ఆస్ట్రేలియా ఏదో వెళ్ళారు. అగైన్ ఇక్కడ ఉన్న హౌస్ అలాగే ఉంది, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏమిందంటే అగైన్ మంచి తలా 2-3 లక్షల శాలరీలు వచ్చాయి. అగైన్ ఒక 3-4 years కష్టపడ్డాడు. అయితే అవుట్ ఆఫ్ కంట్రీలో జనరల్ గా మళ్ళీ అగైన్ రెంట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఓన్ హౌస్ తీసుకుందామని సేమ్ ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారో అక్కడ కూడా అదే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఓకే. ఒక 3-4 years కష్టపడి అక్కడ డౌన్ పేమెంట్ కట్టారు. సేమ్ ఇంటీరియర్స్, అగైన్ ఇల్లు కొన్నారు. అక్కడ ఏంటంటే అగైన్ 25 years హోమ్ లోన్ కమిట్మెంట్ పెట్టుకున్నారు. మళ్ళీ సేమ్ 9-10 years లో హోమ్ లోన్ క్లియర్ చేద్దామని చెప్పి సేమ్ టార్గెట్ స్టార్ట్ చేస్తారు. 42 age లో ఏమో ఇల్లు తీసుకున్నారు. అది క్లియర్ అయింది. అంటే మొత్తం క్లియర్ అవ్వకపోయినా అరౌండ్ 50కి వచ్చేసరికి హోమ్ లోన్ కొంతవరకు 50-60 అక్కడ కూడా 60% వరకు కూడా హోమ్ లోన్ ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. బట్ ఇక్కడ నిలబడ్డారు వాళ్ళు, 50 age లో నిలబడ్డారు. నిలబడి ఒక్కసారి బ్యాక్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఓన్ హౌస్ ఉంది, ఇక్కడ ఓన్ హౌస్ ఉంది. దీనికి రెంటల్ ఇన్కమ్ అరౌండ్ 25,000-30,000 వస్తుంది. ₹1,00,00,000 ఇల్లు ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. అక్కడ చూస్తేనేమో ఇంకా హోమ్ లోన్ పూర్తిగా క్లియర్ అవ్వలేదు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి 50 అనేసరికి ఐటీలో కొంచెం జాబ్ రిస్క్ కదండి. ఎగ్జాక్ట్లీ. సో జాబ్ రిస్క్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్కి వచ్చారు. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అంటారు కానీ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి మన నర్సరీ నుంచి 10+2 వరకు ఉన్న
ఎడ్యుకేషన్ మొత్తం ఫీజు ఒకేసారి collect చేస్తారా? ఒకేసారి తీసేస్తారనమాట. ఓకే. సో అక్కడ ఇప్పుడు వాళ్ళకి పిల్లల చదువులకి డబ్బులు దాచిపెట్టుకోలేకపోయారు, అలాగే వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోలేకపోయారు, ప్లస్ జాబ్ రిస్క్ స్టార్ట్ అయిపోయింది. అరే. సో చూడ్డానికి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో పాజిటివిటీగా కనిపించినా కూడా అందులో మీరు ఎగ్జాక్ట్లీ అంటే చూడ్డానికి అంత పాజిటివ్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎక్కడో వెనక్కి తిరిగి చూస్తే సరికి ఒక ఇల్లుతో మిగిలారు అంతే. అబ్బా. సో అప్పుడు మాకేమనిపించిందంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఇదే చెప్తా ఉంటానండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 27-28 ఇయర్స్ లో ఎంత వీళ్ళు చేసేది కూడా చూడండి, చాలా సాక్రిఫైసెస్ చేసేసి డబ్బులన్నీ కూడా చాలా అక్యుములేట్ చేసుకొని సేవ్ చేసి మరి ఇంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేశారు. బట్ సమ్ హౌ ఎక్కడో లాగింగ్ జరిగింది. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ లో నాకు అనిపించింది ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక ప్రాపర్ ప్రాసెస్ ని ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఎక్కడో. సో ఇదొకటి మిస్సింగ్ అండి, ఇదొక కేసు. అంటే ఇది సక్సెస్ లాగా కనిపిస్తున్న ఒక ఫెయిల్యూర్ కేసు అండి. ఎందుకంటే ఇది వాళ్ళే చెప్పారు, చెప్పండి సార్ ఇలాగని. ఓకే, ఇలా చాలా మంది ఉన్నారండి. ఇది మీరు చూడండి, చాలా మంది రిలేట్ చేసుకుంటారు దీనికి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ అగైన్ 15 years బ్యాక్, అంటే 15 years అవుట్ ఆఫ్ కంట్రీలో, ఐ థింక్ US ఆర్ కెనడాలో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బాగా డబ్బులు సంపాదించి ఎవ్రీ 2-3 years ఒక ప్రాపర్టీ కొన్నారు ఇక్కడ. ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు డబ్బులు పంపించడం, వాళ్ళు ఇక్కడ కొనుక్కోవడం. సో వాళ్ళు ఇప్పుడు బ్యాక్ వచ్చారు. అంటే ఇంకా మేము ఇంకా అక్కడ ఉండవండి, పిల్లలు పెద్దగా అవుతున్నారు, వీ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే డైవర్సిఫికేషన్ చేయలేదు వాళ్ళు. ఇక్కడ మిస్టేక్ ఏంటి, ఈ ఫెయిల్యూర్ స్టడీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డైవర్సిఫికేషన్ లేదు. ఇక్కడ వచ్చి అమ్ముదామంటేనేమో కొన్ని ప్రాపర్టీస్ ఒకరి పేరు మీద, కొన్ని ప్రాపర్టీస్ ఒకరి మీద, అట్లా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ అసలు అమ్ముదామంటే బయ్యర్ దొరకరు. బయ్యర్ దొరికినా మొత్తం ఆన్ పేపర్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్ పేపర్ ఒకలాగా ఉంటుంది. సో ఈ టాక్సేషన్ ఇష్యూస్. సో ఎక్కడో ఒక చిన్న అపార్ట్మెంట్స్ కి వస్తున్న 25-30,000, ఒక US లో 15 years ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? కనీసం వాళ్ళకి ఒక 2 lakhs per month వస్తే గానీ సరిపోదు వాళ్ళకి. ఇప్పుడున్న ఈవెన్ హైదరాబాద్ ఇండియన్ సిచ్యువేషన్ కావచ్చు, సో ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కి అది కావాలి. వాళ్ళ దగ్గర చూడడానికి 25-30 crores ఆస్తులు కనిపిస్తున్నాయి కానీ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేది లేదు. సో ఇవన్నీ కొంచెం సెట్ చేసుకోవాలన్నా అట్లీస్ట్ దాంట్లో ఒక 50% వాటిని కొంచెం లిక్విడేట్ చేసి చేయాలన్నా వాళ్ళకు ఒక 4-5 years పడుతుంది. సో ఈ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫెయిల్యూర్స్, అగైన్ ఈ స్టోరీ కూడా ఏంటంటే సక్సెస్ లాగా కనిపించే ఫెయిల్యూర్ స్టోరీ అని చెప్పాలి. సో వీళ్ళు కూడా ఏంటంటే డైవర్సిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఓకే. అండ్ థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ అండి ఇది. ఇక్కడ ఒక ఆయన బాగా డబ్బు సంపాదించాడు. రెండవది ఆయన బాగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశాడు. అంటే 100 స్టాకులు కొన్నాడు, 10 మ్యూచువల్ ఫండ్లు, ఒక 4-5 ల్యాండ్స్ కొనడం, ఇదంతా కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. నేను డైవర్సిఫై చేస్తున్నాను అనుకుంటూ వెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో రిస్క్ జరిగిందండి ఆయనకి. రిస్క్ జరిగేసరికి అసలు వాళ్ళ ఫ్యామిలీకి కానీ పిల్లలు కానీ, పిల్లలు 10th class 12th class చదువుతున్న వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళకి ఈయన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కడున్నాయో తెలియట్లేదండి. అవునా? ఓకే. కొన్నిట్లో నామినీ మిస్ చేశాడు. అంటే డబ్బు సంపాదించడము, ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్ ఉండడము, ఇవి రెండు బాగానే ఉన్నాయి, కానీ దాన్ని కన్సాలిడేట్ చేయడం మిస్ చేశాడు. ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో 3 చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, ఆ డబ్బుని రైట్ డైరెక్షన్ లో పెట్టడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆ డబ్బుని ఎవరి గురించి అయితే, ఎందు గురించి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో, మనకి ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళకి అందేలాగా చెందేలాగా మనం ప్లానింగ్ చేసి పెట్టుకోవాలండి. కన్సాలిడేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం సరిగ్గా నామినీ పెడుతున్నామా లేదా వీటన్నిటికీ. సో ఫస్ట్ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లానింగ్ అండ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్సాలిడేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. అసలు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే పర్పసే మీకు క్లారిటీ లేకపోతే ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏదో ఒక 1 రూపీ పోతుంది కదా అని చెప్పి ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా తప్పండి. సో ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ స్టోరీస్ నుంచి మీరు ఎన్ని నేర్చుకుంటున్నారో, ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి కూడా అన్ని మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ మీకు ఎదురైనప్పుడు వాటిని మీరు జాగ్రత్తగా ఎదుర్కోండి. ఒకటి, రైట్ డైరెక్షన్ లో ఇన్వెస్ట్మెంట్, డైవర్సిఫికేషన్ అండ్ కన్సాలిడేషన్, గోయింగ్ విత్ ప్రాపర్ జెన్యూన్
అడ్వైజర్ ఈస్ ఆల్వేస్ సజెస్టబుల్ అండి. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ దాంట్లో దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ అండి. దే ఆర్ బిజీ. సో వాళ్ళ ఓన్ మనీని వాళ్ళు మేనేజ్ చేసుకోవడం ఏంటంటే ఒక డాక్టర్ తన ఓన్ బాడీకి ఆపరేషన్ చేసుకునే లాంటిది. సో మన డబ్బుని మనం మేనేజ్ చేసుకోవడం అంటే చాలా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఖాళీ ఉండేది ఎప్పుడంటే పాపం ఓన్లీ సాటర్డేసే. సో సండే అంతా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. సో ఈ 2 days లోనే ఇవన్నీ చేసుకోవడము, ఏదో గ్రూప్ పెట్టి చేసుకోవడము ఇది కుదరదండి. సో జాగ్రత్తగా ఈ సక్సెస్ స్టోరీస్ నుంచి, ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి వీళ్ళు నేర్చుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. సో గైస్ చూసారు కదా, ఎగ్జాంపుల్స్ అని చూడడానికి అయితే చాలా చక్కగా ఉన్నాయి, కానీ అవి ఫెయిల్యూర్ స్టోరీస్ లాగా చెప్పారు. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్, డైవర్సిఫికేషన్ అండ్ కన్సాలిడేషన్, ఈ 3 ఖచ్చితంగా మీరు ప్రాపర్గా స్టడీ చేసి పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.